హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా పవిత్రమైన రోజండి, గురు పూర్ణిమ. ఈ శుభ సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడిలో జరిగిన ప్రత్యేకమైన వేడుకలు, భక్తి కార్యక్రమాలు మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో తీసుకొచ్చానండి. మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. గురు పూర్ణిమ అంటే మనకు జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించిన గురువులను గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు అండి. ఈ సాయిబాబా వంటి సద్గురు ఆశీస్సుల కోసం భక్తులు ఈరోజు ప్రత్యేకమైన పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారండి. అదే స్ఫూర్తితో మేము కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నామండి. ఉదయాన్నే మా ఇంటి దగ్గర ఉన్న ఈ బాబా గుడిలో అన్నదానం కూడా నిర్వహించారండి. వచ్చిన భక్తులందరికీ ఎంతో ప్రేమతో, భక్తి శ్రద్ధలతో రుచికరమైన భోజనాన్ని అన్నదానం చేశారండి. అన్ని దానాలలోకెల్లా గొప్పదైనది అన్నదానం అని పెద్దలు చెప్తుంటారు కదండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వల్ల మనకు ఎంతో తృప్తి, ఆనందం కలుగుతుందండి. ఇకపోతే బాబా గారికి సేవ చేయడానికి భక్తులు చాలామందే వచ్చారండి. బాబా గారికి 1000 దీపాలు అలంకరించారండి. ఇలా వచ్చిన ముత్తైదులందరూ ప్రతి ఒక్క పనిలో సహాయం చేశారండి. 1000 దీపాలంటే మాటలు కాదు కదండి. ఒక్కొక్క దీపంలో నూనె పోయాలి, బొత్తి వేయాలి, కుంకుమ, పసుపు పెట్టాలి. ఇలా చాలా టైమే పట్టిందండి. ఇలా మేము దీపాలను రెడీ చేస్తున్నామండి. ఇంకా బాబా మందిరం మార్గం మొత్తము పూల రంగులతో అద్భుతంగా అలంకరిస్తున్నారండి. దారి పొడవుతా పసుపు, కుంకుమ రంగుల పూల రేకులతో డిజైన్స్ వేస్తూ 2 వైపులా పచ్చని మొక్కలు అమరుస్తున్నారండి. ఆ దారి మధ్యలో రకరకాల డిజైన్స్ వేస్తున్నారండి. అంతేకాదు ఓము, స్వస్తిక్ అలా వేస్తూ ఉన్నారండి. ఇంకా మేమేమో ఈ దీపాలను పూర్తి చేసి వాళ్ళు వేస్తున్న డిజైన్స్ మధ్యలో మేము ఒక్కొక్క దీపాన్ని గ్యాప్ తీసుకుంటూ మధ్యలో అమరుస్తూ వస్తున్నామండి. చూడండి, ఇలా వాళ్ళు డిజైన్స్ వేస్తున్నారు, మేము గ్యాప్ తీసుకుంటూ ఇలా దీపాలని తెచ్చి పెడుతున్నామండి. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 1 అవర్ పట్టిందండి. డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి టోటల్ ఇలా ఉందండి. చూడండి ఎంత బాగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసాము. ఇలా ఫ్లవర్ గ్యాప్ ఇస్తూ ఓము, స్వస్తిక్ ఇలా మొత్తం టోటల్గా కంప్లీట్ చేసామండి. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. కింద డెకరేషన్ అయిపోయిందండి. ఇప్పుడు బాబా విగ్రహానికి రంగురంగుల పండ్లతో అద్భుతమైన అలంకరణ ప్రారంభించామండి. బుట్టల బుట్టల గ్రేప్స్ అండి, రకరకాల గ్రీన్, బ్లాక్ గ్రేప్స్ని తీసుకొని మాలల్లాగా కట్టామండి. ఇలా మాలల్ని బాబా మెడలో అమర్చారండి. ఇంకా ఆల్బుక్రా, దానిమ్మ, రకరకాల పండ్లు, అరటిపండు, పైనాపిల్ ఇలా అన్నీ ఆయన పాదాల చుట్టూ పెడుతూ అలంకరిస్తున్నామండి. అలా అలంకరిస్తే బాబా గారిని చూడండి ఎంత అందంగా ఉన్నారో. 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది. పైన పండ్లతో అలంకరించిన తర్వాత అక్కడ కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశామండి. ఈలోపు మేము పాదాలకి కూడా గ్రేప్స్తో ఇలా అలంకరిస్తున్నామండి. ఇలా డెకరేషన్ కంప్లీట్ అయిందండి. సాయంత్రం కరెక్ట్గా 6 గంటల సమయంలో 1000 దీపాలండి. చిన్నారుల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ దీపాలు వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఆ 1000 దీపాలతో బాబా చుట్టూ దీప అలంకరణ, ఒక్కొక్క దీపం వెలిగిస్తూ బాబా చుట్టూ అందంగా అలంకరించడం. చీకటి పడే సమయానికి ఆ 1000 దీపాల వెలుగులో బాబా రూపం మరింత దివ్యంగా, భక్తి భావాలతో నిండిపోయిందండి. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరూ మనసు భక్తితో నిండిపోయిందండి. ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరూ ఎంతో ఆనందంగా, భక్తి భావాలతో పాల్గొన్నారండి. అందరూ కలిసి బాబాకు హారతి ఇచ్చి భజనలు పాడుకుంటూ తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించారండి. చూడండి, ఈ దీపాల వెలుగులో ఆ దారి మొత్తం ఎంత పవిత్రంగా, కన్నుల పండుగగా కనిపిస్తుందో. ఇంకా ఇక్కడ విశేషాలు ఏంటంటే, బాబా గుడిలో అన్ని దేవతల విగ్రహాలు కొలువై ఉన్నారండి. ఇందులో అయ్యప్ప స్వామి కూడా ఒకరు. ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామికి పడిపూజ చేస్తారండి. అందులో ఆ పంతులు గారికి ఒక పెద్ద పంతులు ఆయన స్వయంగా పూజా విధానాన్ని నేర్పించారండి. ఆ పూజా గురువు గారికి కృతజ్ఞతగా ఈ గురు పూర్ణిమ రోజున ఆయనకి గురు పూజ చేశారండి.
ఆ పెద్ద పూజారి గారిని స్వయంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఘనంగా అతనికి కాళ్ళకు అభిషేకం చేసి పాదపూజ చేసుకున్నాడండి. ఈయనే అండి ఆయన పంతులు గారు, ఆయన పెద్ద పంతులు. ఆయనే గురు శిక్షణ ఇచ్చాడండి ఈయనకి. అలా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆయనకి పాదసేవ చేసుకున్నారండి. గురువు గారిని మేళతాళాలతో గుడి వద్దకు తీసుకువెళ్ళి భక్తి శ్రద్ధలతో సత్కరించారండి. గురువు పట్ల ఇతనికి భక్తి గౌరవము చూడడము నిజంగా అభినందనీయమండి. ఇలా భక్తి సేవ ఆనందంతో నిండిన గురు పూర్ణిమ వేడుకలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.